ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षि पद्मकेसरी वर्णनी नित्यं पद्मलयां देवी सा मां पातु सरस्वती भगवती భారతీ పూర్ణేందుబింబాండన. కార్తీక పురాణం 2వ అధ్యాయం. కార్తీక సోమవార వ్రత మహిమ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ హ్యాహరంతి త్రయస్సికః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తియే నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానము దాని మహిమ గురించి వివరించేదను, జాగ్రత్తగా వినుము. కార్తీక మాసములో సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రములను చూసిన తరువాత భోజనము చేయవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము కూడా చెయ్యవలేను. ఈ విధముగా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చెయ్యవలేను. ఉపవాసము ఉండు కలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారములు కానీ తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతము చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చుకును. భర్తలేని వితంతువు సోమవార వ్రతము చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన విశ్వశర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బ్రాహ్మణుడి యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావటం వలన సదాచార పరాయణుడై భూతదయ కలిగినవాడు. ఎప్పుడూ నిజమునే చెప్పేవాడు. నిరంతరము భగవంతుని పేరు జపించు చుండుటచే అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను తెలియక
పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తలను దూషిస్తూ కొట్టుచు పురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తిరుబండారములు వస్త్రములు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టారు. కానీ శాంతస్వభావుడగు భర్త మాత్రము ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రము ధర్మమునికి లోపము వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురము చేస్తూ ఉండేవాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాలితనమునకు ఏవగించుకొని ఆమెను కర్కశ అని పిలిచేవారు. ఈ విధముగా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యములు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరు సహాయము లేకుండానే రహస్యముగా దొడ్డిదారిలో తీసుకునిపోయి ఊరి చివర ఉన్న పాడుపడిన బావిలో పడవేసి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచు తన సౌందర్యమును చూపి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణశంకురాలు అయినది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న స్త్రీలను తన మాయ మాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తార్చి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా, యవ్వన బింకము ఎంతకాలము ఉండదు కదా. క్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. దానితోడు శరీరమంతా కుష్టివ్యాధితో కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధముగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంతకాలము ఒక్కరోజైనా పురాణ శ్రవణము చేయని ఆలయానికైనా వెళ్ళని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. వీటులతో సుఖించినందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములను కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమును నరకములో పేశారు. అందులో ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టగా తిట్టువారు తిట్టుచుండగా కాలము గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసములో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము చేసి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్రములను చూచి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొనుటకై లోనికి వెళ్ళిన సమయములో ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణ్ణి పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుటచేత ఆ రోజు కార్తీక సోమవారమగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో ఎవరు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క, మహానుభావా, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితము నేను బ్రాహ్మణ కన్యను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు
కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీ రూపము దాల్చినది. అప్పుడు పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగా ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రతము మహత్యము ఇది. కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతము చేసి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందరి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం పూర్తి అయ్యింది.